భారతదేశ చరిత్రలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ భౌగోళిక, రాజకీయ చరిత్రలో కాశ్మీరీ పండిట్ల వలస అనేది అత్యంత విషాదకరమైన, గుండెను పిండేసే ఒక కన్నీటి అధ్యాయం. ఇటీవల కాశ్మీర్ లోయలో కబ్జాదారుల చెరలో ఉన్న 3729 కనాల్స్ అంటే సుమారు 466 ఎకరాలు కాశ్మీరీ పండిట్ల భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన చర్య మాత్రమే కాదు, దశాబ్దాలుగా అన్యాయానికి గురైన ఒక వర్గానికి దక్కిన చారిత్రక న్యాయం. 1990ల నాటి భయానక పరిస్థితుల కారణంగా తమ సొంత గడ్డను, ఆస్తులను, ప్రాణాలను వదిలి కట్టుబట్టలతోటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన కాశ్మీరీ పండిట్లకు ఈ చర్య ఒక పెద్ద ఊరట. అసలు గతంలో కాశ్మీరీ పండిట్లకు ఏం జరిగింది, వారి భవిష్యత్తు ఎలా మారిపోయింది, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం వారి సాధికారతకు ఎలాంటి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోయ అనేది వేల సంవత్సరాలుగా హిందూ మతానికి, ముఖ్యంగా శైవ మతానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. కాశ్మీరీ పండిట్లు ఆ లోయలో అత్యంత విద్యావంతులైన, శాంతియుతమైన సమాజంగా జీవించేవారు. వారు ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ అధికారులుగా, వైద్యులుగా, రైతులుగా కాశ్మీర్ సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. అయితే 1980ల చివరిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు లోయలో చొరబడ్డాయి. ఉగ్రవాదులు తమ తొలి లక్ష్యంగా నిరాయుధులైన కాశ్మీరీ పండిట్లను ఎంచుకున్నారు. సమాజంలో పేరున్న పండిట్ నాయకులను, మేధావులను నడి వీధిలో దారుణంగా హత్య చేశారు. లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించి హిందువులు ఎవరు ఎక్కడ బతకడానికి వీల్లేదన్న సంకేతాలు పంపారు. 1990 జనవరి 19వ తేదీన కాశ్మీర్ పండిట్ల చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి లోయలోని మసీదుల లౌడ్ స్పీకర్ల నుంచి భయంకరమైన నినాదాలు మారుమోగాయి. రలీవ్, స్థలీవ్, యాగలీవ్ అంటే మతం మారండి, పారిపోండి లేదా చావండి అని ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరించారు. హిందూ మహిళలను ఇక్కడే వదిలేసి పురుషులు మాత్రమే లోయని విడిచి వెళ్లిపోవాలని అత్యంత అసభ్యకరమైన, అమానవీయమైన బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రాణభయంతో తమ తర్వాతి తరాలను కాపాడుకోవడం కోసం లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు రాత్రికి రాత్రే తమ ఇళ్లను, వ్యాపారాలను, వ్యవసాయ భూములను, తమ సంస్కృతిని వదిలేసి మంచు కురుస్తున్న ఆ చలికాలంలో లోయని విడిచిపెట్టి జమ్మూ మరియు ఢిల్లీ వైపు పారిపోయారు. సుమారు 3.5 నుంచి 4 లక్షల మందికి పైగా పండిట్లు సొంత దేశంలోనే శరణార్థులుగా మారారు. లోయని విడిచిపెట్టిన పండిట్లకు బయటి ప్రపంచం ఏమాత్రం ఆతిథ్యం ఇవ్వలేదు. జమ్మూ, ఉదంపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వారు గుడారాల్లో తలదాచుకున్నారు. కాశ్మీర్ లాంటి చల్లని వాతావరణం నుంచి వచ్చిన వారు జమ్మూలోని 40 నుంచి 45 డిగ్రీల ఎండలను తట్టుకోలేకపోయారు. వడదెబ్బలు, పాముకాట్లు, అపరిశుభ్రత, కలరా, డెంగ్యూ వంటి రోగాల బారిన పడి వేలాది మంది పండిట్లు ఆ శరణార్థి శిబిరాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకే చిన్న గుడారంలో 3-4 కుటుంబాలు కలిసి బతకాల్సిన దారుణమైన పరిస్థితి వారిది. ఉన్నత చదువులు చదివిన వారు సైతం రోడ్ల పక్కన కూరగాయలు అమ్ముకుంటూ, కూలి పనులు చేసుకుంటూ బతికారు. మానసిక క్షోభ, నిరాశ, నిస్పృహలతో ఎంతో మంది వృద్ధులు గుండెపోటుతో మరణించారు. ఒక తరం పిల్లలు కనీసం విద్యకు నోచుకోలేదు. ప్రభుత్వాలు వారికి కనీస సదుపాయాలు కల్పించడంలో దారుణంగా విఫలమయ్యాయి. కొన్నాళ్లకు గుడారాల నుంచి ఒక గది ఇళ్లకు మార్చినప్పటికీ వారి జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగుపడలేదు. కాశ్మీరీ పండిట్లు ఎప్పుడైతే లోయని విడిచి వెళ్లారో వెంటనే ఉగ్రవాదులు మరియు స్థానిక కబ్జాదారులు వారి ఇళ్లను, వందలాది ఎకరాల పండ్ల తోటలను, యాపిల్, వాల్నట్ తోటలు, దుకాణాలను ఆక్రమించుకున్నారు. ఎన్నో ఇళ్లను తగలబెట్టారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. శరణార్థి శిబిరాల్లో తినడానికి తిండి లేక, కనీస అవసరాలు తీర్చుకోలేక పండిట్లు అల్లాడిపోతున్న సమయంలో కబ్జాదారులు వారి నిస్సహాయతను ఆసరగా చేసుకున్నారు. డిస్ట్రెస్ సేల్ పేరుతో లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను కేవలం కొన్ని వేల రూపాయలకే బలవంతంగా రాయించుకున్నారు. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడి కనీసం ఆ కాస్త డబ్బుతో అయినా పిల్లలను చదివించుకోవచ్చన్న ఆశతో ఎంతోమంది పండిట్లు తమ ఆస్తులను కారు చౌకగా అమ్ముకున్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ 1997 లాంటి చట్టాలను తెచ్చినప్పటికీ వాటి అమలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉండేది. రాజకీయ సంకల్పం లేకపోవడం, స్థానిక యంత్రాంగం ఉగ్రవాదులకు భయపడడం వల్ల పండిట్లకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఒకవేళ ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగి ఉంటే కాశ్మీరీ పండిట్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్లేది. వారు కాశ్మీర్ లోయతో తమకున్న సాంస్కృతిక, భౌగోళిక బంధాన్ని శాశ్వతంగా కోల్పోయేవారు. కాశ్మీర్ అనేది కేవలం ఒక ఇస్లామిక్ ప్రాంతంగా మాత్రమే మిగిలిపోయి అక్కడ శారదాపీఠం, మార్తాండ సూర్య దేవాలయం, శైవ మత సిద్ధాంతాలకి సంబంధించి, హిందూ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు సంబంధించి కాలగర్భంలో కలిసిపోయాయి. సొంత దేశంలోనే తమ గుర్తింపును, ఉనికిని కోల్పోయి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సాంస్కృతిక విపత్తుకు గురయ్యే ప్రమాదం వారి ముందు పొంచి ఉంది. 2014లో
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్ విధానంలో సమూలమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ల సమస్యను కేవలం ఒక మానవతా దృక్పథంతోనే కాకుండా జాతి భద్రత, సమగ్రత మరియు చారిత్రక న్యాయంగా ఆయన ప్రభుత్వం పరిగణించింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 మరియు 35A రద్దు చేయడం అనేది పండిట్ల జీవితాల్లో ఒక అతిపెద్ద సైకలాజికల్ మరియు రాజ్యాంగబద్ధమైన విజయం. ఈ ఆర్టికల్స్ రద్దు తర్వాత కాశ్మీర్పై వేర్పాటువాదుల ఆధిపత్యం తగ్గి కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన మొదలైంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత విప్లవాత్మకమైన నిర్ణయాలలో ఒకటి ఆస్తుల పునరుద్ధరణ. దశాబ్దాలుగా అన్యక్రాంతమైన తమ ఆస్తులను తిరిగి పొందడానికి పండిట్లు కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో J&K మైగ్రెంట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పోర్టల్ అనే ఒక ఆన్లైన్ పోర్టల్ను జమ్మూ కాశ్మీర్ పాలనా యంత్రాంగం ప్రారంభించింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కాశ్మీరీ పండిట్లు తమ కబ్జాకు గురైన భూముల వివరాలను ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. దీనిపై నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కఠినమైన విధానం వల్లనే తాజాగా 3729 కనాల్స్ భూమిని కబ్జాదారుల నుంచి ప్రభుత్వం విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇది మామూలు విషయం కాదు. 30 ఏళ్లుగా ఆ భూములను అనుభవిస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టి ఆ ఆస్తులను పండిట్లకు లేదా ప్రభుత్వ రక్షణలోకి తీసుకురావడం అనేది అపారమైన రాజకీయ మరియు పరిపాలన ధైర్యాన్ని సూచిస్తోంది. డిస్ట్రెస్ సేల్ కింద మోసపూరితంగా జరిగిన రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఈ చర్య పండిట్లలో ఒక కొత్త ఆశను, ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసాను నింపింది. భూములు తిరిగి ఇవ్వడంతో పాటు వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీ కింద వేలాది మంది కాశ్మీరీ పండిట్ యువతకు కాశ్మీర్ లోయలో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. వారు లోయలోకి వెళ్లి పనిచేయడానికి వీలుగా అత్యంత భద్రతతో కూడిన ట్రాన్సిట్ అకామిడేషన్స్ అనగా సురక్షితమైన టౌన్షిప్లను బారాముల్లా, బండిపోరా, గందర్బల్, షోపియాన్ వంటి జిల్లాల్లో వేగంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల పండిట్లు భయం లేకుండా లోయలో నివసించే వాతావరణం ఏర్పడుతుంది. వలస వెళ్లిపిన కుటుంబాలకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని, రేషన్ పంపిణీ వ్యవస్థను కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. భారత ప్రభుత్వం ఇన్ని అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలను మనం విస్మరించలేం. కాశ్మీరీ పండిట్లు లోయలోకి తిరిగి రావడం ఉగ్రవాదులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF వంటి కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చి టార్గెటెడ్ కిల్లింగ్స్ అనగా ఎంపిక చేసిన వ్యక్తుల హత్యలకు పాల్పడుతున్నాయి. లోయలో ఉద్యోగాలు చేస్తున్న పండిట్లను, హిందూ ఉపాధ్యాయులను, బ్యాంకు మేనేజర్లను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారు. దీని ఉద్దేశం ఒకటే, పండిట్లలో తిరిగి భయాన్ని సృష్టించి వారు కాశ్మీర్కు రాకుండా అడ్డుకోవడం. ఇదొక హైబ్రిడ్ టెర్రరిజం. సాధారణ పౌరుల్లా కలిసిపోయి ఆయుధాలు దాచుకుని అకస్మాత్తుగా దాడులు చేయడం ఈ కొత్త రకం ఉగ్రవాదం. ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ కారణంగా చాలా మంది పండిట్ ఉద్యోగులు తిరిగి జమ్మూకు వెళ్లిపోయి నిరసనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాశ్మీరీ పండిట్ల పునరావాసం అనేది రాత్రికి రాత్రే జరిగే ఒక మాయాజాలం కాదు. అది 3 దశాబ్దాల క్రితం జరిగిన ఒక భారీ చారిత్రక గాయాన్ని మాన్పే ఒక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. 3729 కనాల్స్ భూమిని తిరిగి రికవరీ చేయడం అనేది ఆ దిశగా పడిన ఒక అత్యంత శక్తివంతమైన అడుగు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పండిట్ల సమస్యను జాతీయ ఎజెండాలోకి తీసుకురావడం ద్వారా వారి ఉనికిని కోల్పోకుండా కాపాడింది. కానీ కేవలం భూములు, ఉద్యోగాలు మాత్రమే పండిట్ల పూర్తి పునరావాసానికి సరిపోవు. వారు కాశ్మీర్ లోయలో స్వేచ్ఛగా, ఎవరి రక్షణ అవసరం లేకుండా సాధారణ పౌరుల్లా తిరగగలిగిన రోజునే అసలైన న్యాయం జరిగినట్లు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నెట్వర్క్లను సమూలంగా నిర్మూలించడంతో పాటు స్థానిక ముస్లిం సమాజం మరియు పండిట్ల మధ్య తిరిగి దశాబ్దాల నాటి సోదరభావాన్ని, నమ్మకాన్ని పెంపొందించే సామాజిక వాతావరణాన్ని నిర్మించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయని ఆశించడం, భవిష్యత్తులో కాశ్మీర్ లోయలో తిరిగి శారదా మత ఘంటానాదాలు శాంతియుతంగా మారుమోగాలని కోరుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత.